మంతనిలో గల పద్మశాలి భవన నిర్మాణం దగ్గరకు వచ్చిన కాంట్రాక్టర్ని నిలదీసిన కార్మిక వర్తక సంఘం సభ్యులు. మంతనిలోని పద్మశాలి భవన నిర్మాణ ప్రాంగణాన్ని సిఐటియు ఎస్ఎఫ్ఐ కార్మిక సంఘాల నాయకులు సందర్శించి కాంట్రాక్టర్ను నిలదీశారు. ఈ నెల 18న భవన నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఓ కార్మికుడు సుమారు 10 అడుగుల ఎత్తు నుండి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతని 2 కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ప్రమాదం అనంతరం కార్మికుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్రే తీయించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఇంటికి పంపించారని వారు పేర్కొన్నారు. అయితే కార్మికుడికి పూర్తి స్థాయి వైద్యం అందించలేదని, మెరుగైన చికిత్స అవసరమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై కాంట్రాక్టర్ ను ప్రశ్నించేందుకు సిఐటియు ఎస్ఎఫ్ఐ కార్మిక వర్తక సంఘాల ప్రతినిధులు భవన నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. కార్మికుడికి పూర్తి వైద్యం ఎందుకు అందించలేదని ప్రశ్నించగా కాంట్రాక్టర్ సరైన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సంఘాల నాయకులు తెలిపారు. రెక్కాడితే కాని డొక్కాడని పేద భవన నిర్మాణ కార్మికుడిని నిర్లక్ష్యంగా చూడటం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన కార్మికుడిని వెంటనే మెరుగైన ఆసుపత్రికి తరలించి పూర్తి స్థాయి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుడికి న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని సిఐటియు ఎస్ఎఫ్ఐ కార్మిక వర్తక సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్మికుల భద్రత, హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతము కాకుండా నిర్మాణ ప్రదేశాల్లో భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని కోరారు. ఈరోజు మంతెనిలో సిఐటియు మరియు ఇతర ప్రజా సంఘాలు మంతెనిలో జరుగుతున్న పద్మశాలి భవన నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే 2 రోజుల క్రితం మంతెని పట్టణానికి చెందిన గుండేటి సదయ్య అనే భవన నిర్మాణ కార్మికుడు ఈ పనిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు గురై కింద పడిపోవడంతో అతని 2 కాళ్ళు ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఆ సంఘటన జరిగిన రోజు ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేవలం ఆయన ఎక్స్రే తీసి మామూలుగా నాటు వైద్యం పట్టీలు కట్టి అలా ఇంటి కాడ వదిలేయడం జరిగింది. 3 రోజులు గడిచినా కనీసం ఆయనను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు తెలుసుకోకపోవడం అనేది చాలా విచారకరం. మేము ఈరోజు సిఐటియు ప్రజా సంఘాలుగా మొదటగా ప్రమాదానికి గురైన భవన నిర్మాణ కార్మికుడి ఇంటికి వెళ్ళి అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆయనతో మాట్లాడడం జరిగింది. అతన్ని పూర్తిగా 2 కాళ్ళు విరిగి మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈరోజు అతనితో మాట్లాడినాం. ఇక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించినాం. అది ప్రమాదవశాత్తు జరిగినా కానీ ఇక్కడ కాంట్రాక్టర్లు, ఇక్కడ మేస్త్రీలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అతనికి 2 కాళ్ళు ఫ్రాక్చర్ కావడంతో ఆయన కుటుంబం రోడ్లో పడ్డది. అతనికి భార్య, కుమారుడు ఉన్నాడు కాబట్టి ఈ నాన్ లోకల్ క్యాండిడేటు అతనికి దిక్కెవరు మాట్లాడలు ఇవ్వలేని ఉద్దేశంతో ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు, ఇక్కడ మేస్త్రి నిర్లక్ష్యం వహించి అతనికి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మేము సిఐటియు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం, అతనికి మెరుగైన వైద్యం అందించాలి. అదేవిధంగా ఎన్ని రోజులు డాక్టర్ బెడ్ రెస్ట్ ఇచ్చారో అన్ని నెలలు ఆయనకు నష్టపరిహారం అందించాలి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. లేకుంటే పెద్ద మొత్తంలో అతనితో పాటు అలా కుటుంబాన్ని మొత్తం కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం ఉంటుంది. ఆయన న్యాయం జరిగే వరకు మేము సిఐటియు ఇతర ప్రజా సంఘాలుగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మంతినిలోని పద్మశాలి భవనం నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఇక్కడ దీన్ని పరిశీలించడానికి ప్రజా సంఘాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలను కలుపుకొని ఇక్కడికి రావడం జరిగింది. మొన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుడు గుండేటి సత్తయ్య అలియా సత్యంని ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో అక్కడ 15 ఫీట్ల మీది నుంచి వెళ్ళి కింద పడడం జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూలీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రీలు కానీ తనని తీసుకొని కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయి కేవలం అక్కడ ఒక ఎక్స్రే తీయించుకొని ఇక్కడ ఉన్నటువంటి కట్లు కట్టే దగ్గరికి పోయి తీసుకొని అతని కట్లు కట్టించి ఇంట్లో పడగొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఏదైతే మొన్నొక కాలు అలాగే నిన్నొక కాలుకు ఎక్స్రే తీయించి అతన్ని కట్లు కట్టించి ఇంట్లోనే పెట్టడం జరిగింది. అంటే ఒక మనిషికి, ఒక కార్మికునికి దెబ్బ తాకితే కనీసం డాక్టర్తో సంప్రదింపులు చేయకుండా వారి ఇష్టానుసారంగా వదిలేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రి కానీ కాంట్రాక్టర్ కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైతే కార్మికుడు కింద పడితే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కానీ మేస్త్రి కానీ వారి ఆరోగ్య రీత్యా తనకు ఎన్నో పనులు చేసినటువంటి
పరిస్థితి ఉంటుంది. కానీ తనని ఏదో గాలికి వదిలేసిన విధంగా ఇక్కడ మేస్త్రి కానీ కాంట్రాక్టర్ కానీ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా తనకు ఒక 3 నెలల వరకు రెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. తన 2 కాళ్ళు కింద మడిమలు పగిలినటువంటి పరిస్థితి ఉన్నది. అది కేవలం నాటు వైద్యంతో అయిపోయేది కాదు, దానికి ఆపరేషన్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దాన్ని బొక్కల డాక్టర్కి చూపించాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఈ మేస్త్రి కానీ కాంట్రాక్టర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపినటువంటి దాఖలాలు లేవు. వెంటనే ఈ బిల్డింగ్కి సంబంధించిన కాంట్రాక్టర్ కానీ మేస్త్రి కానీ వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి, మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇట్లా కార్మికునికి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత కాంట్రాక్టర్ మరియు మేస్త్రి తీసుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వారికి న్యాయం జరిగే వరకు మా ప్రజా సంఘాలు అండగా ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.